మమ్మీస్ కిచెన్ ప్రేమతో. తల్లులందరికీ శుభవార్త. మీరు ఎంతో ప్రేమతో ప్యాక్ చేసిన లంచ్ బాక్స్ ని మీ పిల్లలు ఖాళీ చేయాలని ఆశపడుతున్నారా? అన్ని రకాల కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్ ను ప్రతి సోమవారం మీకు పరిచయం చేస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి సోమవారం లంచ్ బాక్స్ లో ట్యూస్డే బ్యాక్ ఫ్రమ్ స్కూల్. స్కూల్ నుంచి అలసి వచ్చిన పిల్లల్ని తిరిగి యాక్టివ్ గా చేసేందుకు తల్లులకు హెల్ప్ చేసే ఫ్రెండ్లీ రెసిపీస్ ను మీకు అందిస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి మంగళవారం బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో. వెడ్నెస్డే పిల్లల పార్టీ. పిల్లలకు పార్టీలంటే భలే సరదా. ఫ్రెండ్స్ వస్తారు కదా. పార్టీకి ఐటమ్స్ చేయడం అంటే తల్లులకు మహా కష్టం. మీ పార్టీ కుకింగ్ ఈజీగా చేసుకునేందుకు మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ప్రతి బుధవారం పిల్లల పార్టీలో. థర్స్డే బామ్మగారాబం. నేటి పిల్లలకు అమ్మమ్మ కథలు తెలియవు, నానమ్మ వంటలు తెలియవు. అందుకే సంప్రదాయమైన బొబ్బట్ల నుండి రాగిజావ వరకు ఆరోగ్యమైన వంటల్ని మీ ముందుకు తెస్తుంది మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి గురువారం బామ్మగారాబంలో. ఫ్రైడే ఫ్రైస్. వీకెండ్ అంటేనే స్పెషల్. మరి అలాంటి స్పెషల్ డేస్ లో మీ పిల్లలకు స్పెషల్ డిషెస్ వడ్డించాలనుకుంటున్నారా? వెరైటీ డిషెస్ ని ఈజీగా చూపిస్తుంది ఫ్రైడే ఫ్రైస్ మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో. ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైస్ లో. అయితే మీరు తప్పకుండా మమ్మీస్ కిచెన్ ప్రేమతో ప్రతిరోజు చూడాల్సిందే. ఈ రోజు బ్యాక్ ఫ్రమ్ స్కూల్లో. ఈ రోజు మా బాబు చెప్పాడండి పొద్దునే స్కూల్కి వెళ్ళేటప్పుడు, అమ్మా నాకు ఈ రోజు నూడిల్స్ కావాలి అని. పిల్లోడు చెప్పేసి వెళ్ళాడు కదండి, ఇంకేం చేస్తాం, వాళ్ళు ఆర్డర్ ఇచ్చారంటే చేసి తీరాల్సిందే. మీకు అర్థమైందా ఈ రోజు నేను నూడిల్స్ తో ఏదో ఒక వెరైటీ చేస్తున్నానని? నూడిల్స్ ఇవ్వండి, కానీ పిల్లలకి కంపల్సరిగా అందులో అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి ఇస్తేనే వాళ్ళకి మంచిది. ఎందుకంటే నూడిల్స్ ఇష్టంగా తింటారు, అందులో వెజిటేబుల్స్ వేసామనుకోండి నూడిల్స్ తో పాటు తింటారు. అందుకే చూసారా ఇక్కడ నేను వెజిటేబుల్స్ కట్ చేసింది చాలా చిన్న చిన్నగా, అన్ని వెజిటేబుల్స్ చాలా చిన్న చిన్నగా తరిగాను. అలాగే నేను క్యాబేజ్ కూడా తీసుకున్నాను, క్యాబేజ్ ని కూడా చిన్న చిన్నగా తరిగేస్తాను. పిల్లలకి వెజిటేబుల్స్ అన్ని చిన్న చిన్నగా కట్ చేయండి. మీరు హడావిల్లో చాలా ఫాస్ట్ గా కట్ చేస్తూ ఉంటారు కదా, ఎప్పుడు ఫింగర్స్ ఇలా పెట్టకూడదు. మీరు ఎప్పుడు ఫింగర్స్ ఇలా పెట్టకుండా ఈ ఫింగర్స్ ని లోపల పెట్టి నైఫ్ ని ఇలా కట్ చేశారనుకోండి, బాగా చూడండి, ఇలా కట్ చేశారనుకోండి ఎంత ఈజీగా అయిపోతుంది. వెజిటేబుల్స్ చాలా ఫాస్ట్ గా కట్ చేస్తారు, మళ్ళీ మీ నెయిల్స్ ఎలా ఉండాలో అలా అందంగా ఉంటాయండి. ఒక టిప్ కూడా చెప్పేశాను కదా. ఈ రోజుకి క్యాబేజీ కట్ చేసుకున్నాను, అలాగే క్యారెట్స్ అండి, అన్ని వెజిటేబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్, మన ఉల్లి పొరక అంటారు కదా అవి, అలాగే ఉల్లి పొరకలో ఉన్న ఉల్లిపాయలు సపరేట్ గా కట్ చేసుకున్నాను, అలాగే ఉల్లి ఆకు, ఉల్లిపాయలు చాలా మంచివండి, పిల్లలకి చలువ చేస్తుంది. అందుకే నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను. అందుకే ఇలా సన్నగా కట్ చేసి పెట్టాను కదా. అలాగే వెల్లుల్లి, ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ వేద్దామండి. అలాగే బ్రెడ్ క్రమ్స్, మనం ఇంట్లో ఫ్రెష్ గా బ్రెడ్ తెచ్చుకుంటాం కదా, దాన్ని మిక్సీలో వేస్తే ఇలా పౌడర్ లాగా అయిపోతుంది. ఇప్పుడు పిల్లలకి చిన్నప్పటి నుండే సాల్ట్ కొంచెం తక్కువగా అలవాటు చేయండి. ఇప్పుడు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ నేను నూడిల్స్ ఉన్నాయి కదా, వాటిని కొంచెం సాల్ట్ వేసి లైట్ గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. చూడండి, కొంచెం మిరియాల పొడి, మరీ ఎక్కువ వేయకండి, పిల్లలకి ఘాట్ వచ్చేస్తుంది. లైట్ గా వేయండి. ఇప్పుడు కొంచెం గట్టిగా హార్డ్ గా ప్రెస్ చేసి అన్ని బాగా మిక్స్ అయిపోవాలండి. ఇందులో కొంచెం సోయా సాస్ కూడా వేస్తే ఆ రుచి ఎంత బాగుంటుంది. కొంచెం బాగా హార్డ్ గా ప్రెస్ చేసి పిండిలాగా చేసుకోవాలన్నమాట. కట్లెట్స్ కదా, మనం రౌండ్ గా షేప్ చేయాలి కదా, కొంచెం హార్డ్ గా చేయాల్సి ఉంటుంది.
అన్ని బాగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కట్లెట్స్ చేసుకోవాలి. అయితే కట్లెట్స్ చేసుకోవడానికి ప్యాన్ వేడి చేయాలి కదా అని కొంచెం వేడయ్యే లోపల కట్లెట్స్ చేసి పెట్టుకుంటాం. కట్లెట్స్ ఎప్పుడు రౌండ్ గా చేసుకుని సైడ్స్ ఇలా కొంచెం ఇస్తే కరెక్ట్ గా మనకి కట్లెట్ షేప్ వచ్చేస్తుంది. పిల్లలకి ఎప్పుడు నూడిల్స్ ఒకేలాగా ఇస్తే వాళ్ళకి బోర్ కొడుతుంది. అసలు కొంచెం టేస్ట్ చూద్దాం. పిల్లలకి చేసే ముందు ఏదైనా సరే కొంచెం టేస్ట్ చూస్తే అన్ని యాడ్ చేస్తాం, కరెక్ట్ గా సరిపోయాయి. ఇంకా దీనిపైన మనం లాస్ట్ లో చీజ్ యాడ్ చేస్తాం, సూపర్ గా ఉంటుందండి. పిల్లలు స్కూల్ నుండి వచ్చే టైం లోపల ఇవన్నీ రెడీ చేసి ప్యాన్ మీద పెట్టి జస్ట్ ఫ్రై చేసి ఇచ్చామనుకోండి, వాళ్ళకి వేడి వేడిగా సర్వ్ చేసినట్టు ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా గబగబా తినేస్తారు. పిల్లలకి స్కూల్ నుండి వచ్చినప్పుడే కాదు, మనం ఇంట్లో పార్టీస్ జరుగుతూ ఉంటాయి కదా, అప్పుడు కూడా ఈ కట్లెట్స్ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు అన్ని కట్లెట్స్ చేసేసి మీకు పక్కన పెట్టేయండి, ఫ్రిడ్జ్ లో పెట్టేయండి కొద్దిసేపు. తర్వాత వాళ్ళు పార్టీకి వెళ్లే టైంలో, పార్టీకి అందరూ వచ్చే టైంలో మీరు వెయిట్ చేసి ఇచ్చారనుకోండి, చాలా బాగుంటుంది. వెంటనే అప్పుడే అన్ని ప్రిపేర్ చేయాలి, మనం రెడీ అవ్వాలి, పిల్లల్ని రెడీ చేయాలి అంటే కొంచెం కష్టం కదా. ఇలాంటివి ఏమైనా చేశారనుకోండి, మీకు పని కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మా పిల్లలకి సరిపడా నేను చేసి పెట్టాను, ఇది కూడా పక్కన పెడతాను. మళ్ళీ మా వారు ఆఫీస్ నుండి వస్తారు కదా, తనకు కూడా చేసి ఇవ్వాలి. ఇప్పుడు ప్యాన్ రెడీ అయిపోయింది. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మరి షాలో ఫ్రైకి పట్టేంత అవసరం లేదు, లైట్ గా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి చూడండి, కింద లైట్ గా ఇది బ్రౌన్ కలర్ వచ్చేసాయి. ఇలాగే అన్ని ఆల్రెడీ మనం నూడిల్స్ బాయిల్ చేసి పెట్టాం కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. మరీ డార్క్ గా కాకుండా ఇలా లైట్ గా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది. చీజ్ అని చెప్పాను కదా, మరి చీజ్ వేయాలి కదా. ఇప్పుడు వీటిపైన ఇలా జస్ట్ పైన చీజ్ పెట్టండి. చీజ్ వేడికి మెల్ట్ అయిపోతూ ఉంటుంది కదా. జస్ట్ ఇలా పైన చీజ్ పెట్టేసి దీనిపైన మనం లిడ్ పెట్టి క్లోజ్ చేస్తామనుకోండి, ఆటోమేటిక్ గా చీజ్ మెల్ట్ అయ్యి మంచిగా ఆ కట్లెట్స్ కి పట్టుకుంటుంది. చాలా మంది అమ్మలు ఇంట్లో పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఇలా ఇంట్లో వాళ్ళందరికీ వండి పెట్టి వాళ్ళకి పెట్టడమే మన పని అయిపోతుంది. అన్ని అందరికీ చేసి పెట్టే లోపల డెఫినెట్ గా మనం టైర్డ్ అయిపోతాం. కానీ ఫస్ట్ మీ గురించి కూడా ఆలోచించండి. ఇంట్లో అమ్మ, మనం హెల్దీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా హెల్దీగా ఉంటుందండి. నాకు ఓన్లీ 2 అబ్బాయిలే, కానీ మా మమ్మీకి మేము టోటల్ గా 5 మెంబర్స్ అండి. ఐ హావ్ 2 brothers and 2 sisters. నేను ఇంటికి పెద్ద అమ్మాయిని. మా మమ్మీ మేమందరం 5గురం స్కూల్కి వెళ్ళేటప్పుడు అందరికి టిఫిన్ బాక్స్ కట్టించేదండి. ఈవినింగ్ వచ్చేసరికి మమ్మీ అన్నం తిన్నావా అని 4 o'clock స్కూల్ నుండి వచ్చేసరికి అప్పుడు మా మమ్మీ మాతో కలిసి తినేది. ఎంత చెప్పినా కూడా అమ్మ అండి అంతే. తను ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. పిల్లల గురించి ఫస్ట్ ఆలోచించి తర్వాత తను పర్లేదే నేను తింటాలే మీరు తినండి అని పెట్టేది. అమ్మ అండి, ఆ ప్రేమ అంతే. కానీ ఫస్ట్ అప్పుడు అంటే మన మమ్మీ కన్నా అమ్మమ్మల జనరేషన్ లో ఆ ఫుడ్ చాలా ప్యూరిటీగా ఉండేది. సో వాళ్ళు తినే ఫుడ్ కి ఆ ఎనర్జీ సరిపోయేది. కానీ ఇప్పుడు ఈ జనరేషన్ లో మనం ఫుడ్ తీసుకోవాలి, న్యాచురల్ గా అన్ని తీసుకొని మనం ఎనర్జీగా ఉంటేనే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటుంది. వింటున్నారు కదా, ఓన్లీ వినడం కాదండి. ప్లీజ్ 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 అందరూ అమ్మలు మీ గురించి ఫస్ట్ కేర్ తీసుకోండి, ఓకేనా? చూడండి, చీజ్ లైట్ గా మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది కదా. ఇంకా కొంచెం మెల్ట్ అయ్యి కిందకి ఇలా వస్తున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి, ఇంకా మా వాడు వచ్చే టైం అయింది, వెళ్ళాలి, బస్ దగ్గర పికప్ చేసుకోవాలి, రాగానే ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వాడి మొహంలో ఆ నవ్వు చూసామనుకోండి, మనం ఈ కష్టపడిందంతా వెళ్ళిపోతుంది కదా. నేను మీకు చెప్పక్కర్లేదు, అఫ్ కోర్స్ ఆ హ్యాపీనెస్ చాలా స్వీట్ గా ఉంటుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చూడండి చూడండి, కట్లెట్స్ అన్ని రెడీగా అయిపోయాయి. చీజ్ ఆల్రెడీ మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇది మెల్ట్ అయ్యే లోపల నేను ప్లేట్ తెచ్చుకుంటాను. ఆల్రెడీ నేను ఇలా డెకరేట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి గార్నిష్ ఎంత బాగుంది. ఏమీ లేదు, ఇంట్లో కీరా తీసుకుని ఇలా లైట్ గా రౌండ్ రౌండ్ గా కట్ చేసి క్యారెట్ పెట్టాను అంతే. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉంది, చాలా సింపుల్. ఇలాంటివన్నీ చేసామనుకోండి
పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఇదేంటి ఫ్లవర్స్ ఏంటి నేను తింటాను ట్రై చేస్తారు కదా, మనకు కావాల్సింది ఏంటి వాళ్ళతో వెజిటేబుల్స్ తినిపించడం, అంతే కదా. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వండి, పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారండి. వావ్, చీజ్ బాగా మెల్ట్ అయిపోయింది కదండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు డైరెక్ట్ గా ఈ కట్లెట్ ని ప్లేట్ లో కాకుండా ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టుకున్నారు అనుకోండి, కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసాం కదా, ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లాగేస్తుంది. ఆ తర్వాత మనం పిల్లలకి పెడితే హ్యాపీ. చూడండి, ఆయిల్ అంతా టిష్యూ పేపర్ లో బాగా అబ్జర్వ్ చేసింది కదా. ముందుగానే గార్నిష్ చేసుకున్న ప్లేట్ ఒకటి ఉంది కదా. ఇప్పుడు చూడండి, మన చీజీ వెజ్ నూడిల్స్ కట్లెట్ రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత బాగున్నాయి కదా, తింటే అలాగే అంతే యమ్మీ యమ్మీగా ఉంటాయి. నాకైతే చూడగానే ఇలా తినేయాలనిపిస్తుంది, కానీ ఎలా తింటానండి. వాడు ప్రేమగా అమ్మా నాకు కట్లెట్ కావాలి, అమ్మా నాకు నూడిల్స్ కావాలి అని అడిగాడు కదా. వెళ్ళి స్కూల్ బస్ వచ్చేస్తుంది, వాడిని తీసుకొని వచ్చి అందరం కలిసి బాగా ఎంజాయ్ చేస్తాం. నేను ఒక్కదాన్నే ఎంజాయ్ చేస్తే ఏం బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఇలా ఏముంది, జస్ట్ నూడిల్స్ బాయిల్ చేసి అన్ని వెజిటేబుల్స్ కలిసి చేయడమే కదా. తప్పకుండా మీరు ట్రై చేస్తారండి. చీజీ నూడిల్ వెజ్ కట్లెట్ తయారు చేయు విధానం: ముందుగా క్యారెట్, క్యాబేజీ, స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు, కార్న్ ఫ్లోర్, బ్రెడ్ పౌడర్, సాల్ట్, నూడిల్స్, కాస్త సోయా సాస్, మిరియాల పొడి వేసి మొత్తం అన్ని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు మనం మిక్స్ చేసిన మిశ్రమాన్ని కట్లెట్ షేప్ లో చేసుకుని హీట్ అయిన పాన్ లో ఆయిల్ వేసి ఈ కట్లెట్లని వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక కట్లెట్ ని వెనక్కి తిప్పి దానిపైన కొంచెం చీజ్ వేసి మూత పెట్టాలి. చీజ్ మెల్ట్ అయిన తర్వాత రెడీ అయిన ఈ కట్లెట్లని ఒక ప్లేట్ లో క్యారెట్, కీరా వేసుకొని గార్నిష్ చేసి పిల్లలకి సర్వ్ చేస్తే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. నేనేమో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. మమ్మీస్ కిచెన్ చాలా చాలా ప్రేమతో అండి. బాయ్. వెడ్నెస్డే పిల్లల పార్టీ. పార్టీ 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 పార్టీ. సగ్గుబియ్యం లడ్డు చేయాలంటే కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. ఎంత చక్కగా వచ్చాయో, టేస్ట్ కూడా అంతే బాగుంటాయండి.